హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటికే తల్లికి వందనం డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ అయితే కొంతమందికి ఈ యొక్క నగదైతే ఇంకా అందలేదు. ఇక వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 జమ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 13 నుంచి అర్హులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ అయిన సంగతి తెలిసిందే. తల్లికి వందనం పథకంలో భాగంగా విడుదల చేసిన మొత్తం 15,000లో తల్లుల ఖాతాల్లో 13,000 జమ చేసి మిగిలిన 2,000 రూపాయలు పాఠశాలల మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో జమ చేశారు. ఒక్కో విద్యార్థికి 13,000 చొప్పున సాయం అందిస్తుండగా 2 పిల్లలు ఉన్న తల్లులకు 26,000, 3 ఉన్న తల్లులకు 39,000 వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం తల్లికి వందనం డబ్బులు అందలేదని ఆందోళన చెందుతున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం ఇప్పటికే గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. జీవో ప్రకారం అన్ని అర్హతలు ఉండి తల్లికి వందనం డబ్బులు జమ కాని వారు తమ సమస్యను ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ అయితే జూన్ 20 మాత్రమే. అందుకే తల్లికి వందనం డబ్బులు రాని వారు సచివాలయాలకు వెళ్ళి అక్కడ సంబంధిత దరఖాస్తు ఫామ్ని పూర్తి చేసి సిబ్బందికి అందజేయాలి. వారి అభ్యర్థులను జూన్ 28వ తేదీలోగా వెరిఫై చేసి జూన్ 30వ తేదీన కొత్తగా అర్హులుగా గుర్తించిన వారిని జాబితాని సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. వీరికి జూలై 5వ తేదీన తల్లికి వందనం నిధులు జమ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఎవరికైతే తల్లికి వందనం నిధులైతే ఇంకా జమ కాలేదో, అంటే అర్హత ఉండి కూడా ఈ యొక్క నగదు జమ కాకపోతే, సో వాళ్ళు ఇవ్వాలి అంటే రేపు లాస్ట్ డేట్ కాబట్టి త్వరగా వాళ్ళకి సంబంధించిన సచివాలయంకి వెళ్ళి ఈ యొక్క ఫిర్యాదును అయితే చేయండి. తప్పనిసరిగా ఫిర్యాదుని వెరిఫై అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.